అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును, ఇక్కడ కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను స్థిరపరిచి బలపరచును. సో ఇక్కడ పరిపూర్ణత అనేది దాని గురించి మనం చూసుకుందాం. మనల్ని పూర్ణులుగా చేయాలి అంటే, సంపూర్ణంగా కంప్లీట్ చేయాలి అంటే అది ఆయనే మనల్ని కంప్లీట్ చేయగలుగుతారు. మనము ఎంత వర్కౌట్ చేసినా, ఎంత ప్రయత్నించినా మనం పూర్ణులుగా అవ్వలేము. సో మనుషులము అంటేనే ఫుల్ ఆఫ్ మిస్టేక్స్, అవునా కదా? చాలా ఎంత పర్ఫెక్ట్గా ఉందామనుకున్నా, ఎంత భక్తి చేద్దామనుకున్నా, ఎంత ప్రార్థన చేద్దామనుకున్నా, ఎంత ట్రై చేసినా, బట్ ఎట్ ది ఎండ్ మనం చూస్తే ఫుల్ ఆఫ్ మిస్టేక్సే మనకి కనిపిస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో దానిలో ఓన్లీ దేవుడు మాత్రమే మనకి హెల్ప్ చేయగలరు. ఎగ్జాంపుల్, మనము పేతుర్ని తీసుకుంటే, పేతురు ఏం చేశాడు? అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభువుని ఎక్కువగా ప్రేమించాడు. యేసు ప్రభువు సిలువ మరణం గుండా వెళ్తాను అంటే, అబ్బా అసలు వెళ్ళడానికి అట్లా వీల్లేదు, అవసరమైతే నీతో పాటు నేనైనా చనిపోతాను అని చెప్పేసి ఆ లవ్, ఎఫెక్షన్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది ప్రభువు మీద. అలాంటి అది చూస్తే మనకు ఎలా ఉంటుందంటే, హ్యూమన్లీ సీయింగ్ ఏమంటాము, ఎంత ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి, ఎంత మంచోడు, ఎంత ప్రేమ ఉంది దేవుడు అంటే అని చెప్తాము. అలాంటిది అక్కడ ప్రభువు అది అపవాది చర్య అని ప్రభువు గుర్తించారు కదా. ఒక్కొక్కసారి మనిషిని ఎక్కువగా ప్రేమించడం అనేది కూడా అంతే అవుతుంది. నేను సేవ ఆరంభించిన క్రొత్తలో నాకున్న అవగాహన కూడా అదే, అందరినీ దేవుని వైపు త్రిప్పాలి, అందరినీ దేవునిలోకి తీసుకురావాలి అని చెప్పి చాలా ఆతృత, తృష్ణ ఉండేది. అలాంటి ఆతృత, తృష్ణలో నుండి మనుషులతో మాట్లాడడము, వాళ్ళని దేవుని వైపు ఆకర్షించాలనే తృష్ణతో ఎక్కువగా ప్రేమించడము, వాళ్ళకి ఎక్కువగా దగ్గర అవ్వడము, ఇంక్లూడింగ్ స్కూల్ పిల్లలేంటి, యూత్ ఏంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, ఇలా నాకు తటస్థించిన వారిని ఎక్కువగా వండడం, పెట్టడం, ప్రేమించడం, దగ్గర తీసుకోవడం, వాళ్ళల్లోకి ఇన్వాల్వ్ అయిపోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టడం, వాళ్ళకి ప్రతి హెల్ప్ ఎక్కడ నీడ్ అంటే అక్కడ అందుకోవడానికి ప్రయత్నించడం చేస్తూ ఉండేదాన్ని. ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా సంవత్సరాలు అలా గడిచిపోయింది. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళందరూ దేవునికి దగ్గర అవడం కంటే నాకు ఎక్కువ దగ్గర అయ్యారు. నాకు ఎక్కువ దగ్గర అవుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు దాన్ని అర్థం చేయడానికి టైం పట్టింది. ఐ హ్యావ్ టు గో త్రూ టఫ్ టైమ్స్ అనమాట. దాని గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎంత నిష్కపటమైన, నిష్కల్మషమైన ప్రేమను చూపించినప్పటికీ కూడా చాలా టఫ్ టైమ్స్ని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది.
అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. ఏమనంటే నేను కాదు ప్రయత్నించాల్సింది, ఎవరు ప్రయత్నించాలి? దేవుడు ప్రయత్నించాలి. సో వాళ్ళు నాకు దగ్గర అవ్వడం కాదు, వాళ్ళు ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి, నాకు దూరం అవ్వాలి. సో ఇట్లాగా మనము ఆ స్పిరిచువాలిటీలో నుండే అది ఏమవుతుందంటే ఫిజికల్ అయిపోతుంది, ఆత్మీయత. కానీ అందుకనే వాక్యం కూడా ఉంటుంది, ఆత్మానుసారంగా ప్రారంభిస్తారంట, శరీరానుసారంగా పరిపక్వం అవుతారట. అలా అలా మనకు తెలియకుండానే ఇలా డీవియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది నేను ఆత్మానుసారంగా ప్రారంభించాను, అది శరీరానుసారంగా పరిపక్వం అవ్వకముందే దేవుని ఆత్మ అది నన్నేం చేసింది అంటే రైట్ పాత్లోకి నన్ను తీసుకొచ్చింది. సో అట్లా దేవుని ఆత్మకు మనం చోటు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయినప్పుడు మనం రాంగ్ వేస్లోకి వెళ్ళిపోకుండా మనల్ని రైట్ వేస్లో ప్రభు మనల్ని నడిపిస్తారు. ఇక్కడ మనం చూస్తే మరి పేతురు విషయం మనం చూసినట్లయితే 3 సార్లు ఏం చేస్తారు, ఆయన డినై చేస్తారు క్రైస్ట్ని. 3 సార్లు నువ్వెవరో నాకు తెలీదు. మాథ్యూ 26:69-74 మనం చూస్తే డినై చేస్తూ ఉంటారు. సో ఇలా డినై చేసి చూద్దామా ఒకసారి. ఇక్కడ చివరికి ఏమవుతుందంటే 3 సార్లు ఆయన డినై చేసిన తర్వాత సంతాపడి ఏడుస్తారు. అంటే ఇక్కడ ఈయనలో మనకి కనిపించేది ఏంటి? వీక్నెస్ కదా, శరీర సంబంధమైన బలహీనత పీటర్లో మనకి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినట్లుగా మనకి కనబడుతూ ఉంది. సో ఈ ఫెయిల్ అయిపోయిన తర్వాత పీటర్ని ఇంకా ప్రభు వదిలేశారా? మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి రాలేదా? మళ్ళీ ప్రభు తనను వాడుకోలేదా? వాడుకున్నారు. చూసారా ఇక్కడ అది మనము కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తారు. ఇక్కడ పీటర్ లైఫ్ని మనం చూసుకున్నట్లయితే దేవునితో సంబంధం అనేది కట్ అయిపోయింది. సో పూర్ణులము అవ్వాలి అంటే ప్రభువుతో మనకి సంబంధం ఉండాలి, ఒక క్రొత్త నిబంధనలోనికి వెళ్ళాలి, ఆయనతో రిలేషన్షిప్లోకి మనం వెళ్ళాలి, ఆయనలో మనము స్థిరం అవ్వాలి. సో ఆ రిలేషన్షిప్ కనుక మనకు లేకపోతే, ఆ సంబంధం కనుక లేకపోతే మనము జీవించలేము. ఓకే, సజీవులుగా ఉండలేము. అంటే ఆధ్యాత్మికంగా, శారీరకంగా సజీవులుగానే ఉంటాంలేండి. కాబట్టి ఆ యొక్క పూర్ణులము అవ్వాలి అంటే మనలోకి రావాల్సింది ప్రభుతో రిలేషన్షిప్ కావాలి. ప్రభుతో రిలేషన్షిప్ కావాలి అంటే మనకి యోగ్యత ఉండాలి. అవునంటారా? కాదంటారా? ఏ యోగ్యత లేకోకుండా మనము ప్రభుతో రిలేషన్షిప్లోకి ఎట్లా వెళ్తాము? ఈ లోకంలోనే ఒక గొప్ప వ్యక్తితో మనకు ఒక సంబంధం, అనుబంధం కావాలి అంటే, వాళ్ళని మీట్ అవ్వాలంటే మనకి అపాయింట్మెంట్ ఉండాలి, లేకపోతే ఒక మనిషి రికమెండ్ చేయాలి. ఈజీగా వెళ్ళడానికి వీలవదు, ఒక అర్హత ఉండాలి. లేదా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, పొలిటికల్ వాళ్ళని కలవాలంటే ఈజీయా టఫా? ఐఏఎస్ వాళ్ళకి ఈజీ కదా. ఐఏఎస్ వాళ్ళే అవసరమైతే వాళ్ళని పిలిపించుకుంటారు. సో ఒక అర్హత ఉంది వాళ్ళకి, ఒక ప్రొఫెషన్ ఉంది వాళ్ళకి కదా. ఆ అర్హత అనేది ఉండాలి. అలానే ప్రభువుతో మనకు ఒక రిలేషన్షిప్ ఉండాలి అంటే అర్హత ఉండాలి. అందులో 2 అర్హతలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇలాగా పీటర్ లాగా తప్పులు చేసేసి, పీటర్ లాగా ప్రభుతో ఉండి కూడా వెనక్కి వెళ్ళిపోయిన, వెనక్కి తిరిగి రావడానికి ఒక చిన్న చిన్న కాజ్ ఉంటుంది. ఏంటది? ఏంటి? పీటర్ మళ్ళీ ప్రభు దగ్గరికి ఎలా తిరిగి రాగలిగాడు? పశ్చాత్తాపం. ఇందాకే చదివాం కదా, పశ్చాత్తాపం
కదా. ఒక చిన్న పశ్చాత్తాపం అనేది అదేం చేస్తుంది అంటే మరలా ప్రభువుతో మనకి ఒక రిలేషన్ని బిల్డ్ చేస్తుంది అన్నమాట. ఓకే, మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, ఓకే, దేవునితో పీటర్ లాగా దగ్గర సంబంధం కలిగి ఉండి కూడా నువ్వు తప్పు చేస్తే, దగ్గర సంబంధం కలిగి ఉండి కూడా వెనకాల నీకు ఎన్నో త్యాగాలు ఉండొచ్చు, లేకపోతే ఎంతో కమిట్మెంట్ ఉండొచ్చు, అన్నీ విడిచి ప్రభువుని వెంబడిస్తూ ఉండవచ్చు. ఇలా వెంబడించిన వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయినా అక్కడ పశ్చాత్తాపానికి మనం చోటు ఇవ్వగలిగినట్లయితే, కొంతమంది పశ్చాత్తాపానికి చోటు ఉండదు. తప్పు చేసిన తర్వాత అలాగా తప్పులోనే కంటిన్యూ అయిపోతారు. కానీ ఇక్కడ పీటర్ చేసింది ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు. కయ్యూను కూడా తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ కయ్యూను పశ్చాత్తాపంలో, లేదా యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపంలో క్షమాపణ వారికి దొరకలేదు. అంటే దే డిడ్ నాట్ రియలైజ్ ఇట్. పైకి ఏడ్చినట్లుగా ఉంది, పశ్చాత్తాపడినట్లుగా ఉంది, అర్థమైంది వాళ్ళకి వాళ్ళ మిస్టేక్ అన్నట్లుగా ఉంది. కానీ అది ట్రూ అండర్స్టాండింగ్ కాదన్నమాట. నిజమైన పశ్చాత్తాపము కాదు. అలాంటి పశ్చాత్తాపానికి మరలా ప్రభువుతో తిరిగి సంబంధాన్ని స్థిరపరచుకోవడము అనేది ఉండదు. చాలామంది క్షమించమని అడుగుతారు. మీకు కూడా ఎక్స్పీరియన్సే. మీ విరోధులు ఎవరైనా ఉంటే నీ భర్తతోనో, నీ భార్యతోనో, లేకపోతే నీ తల్లిదండ్రులతోనో, అక్క చెల్లెళ్ళతోనో, అన్నదమ్ములతోనో, అత్తమామలతోనో, నీ కొలీగ్స్తోనో, ఏదో ఒక ఏరియాలో నీకు శత్రువులు తగులుతూ ఉన్నప్పుడు, నిన్ను అనుక్షణము బాధిస్తూ ఉన్నవారు నీకున్నప్పుడు, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి వాక్యాలు విన్నప్పుడు నీలో అయ్యో నేను తప్పు చేశాను, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని చెప్పి నీకు ఒక రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చి నేను ఇలానే కంటిన్యూ అయిపోతే అమ్మో దేవుని దగ్గరికి వెళ్ళను, పరలోకాన్ని పోగొట్టుకుంటాను. కాబట్టి పరలోకం వెళ్ళి నరకానికి భయపడి పరలోకానికి వెళ్ళాలని నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడుగుతావు. క్షమించు అని అడిగేస్తావు. కానీ హార్ట్ఫుల్గా నీకు క్షమాపణ నువ్వు చెప్పలేదు. మరలా ఆ వ్యక్తితో నీకు సంబంధం పెట్టుకోవు. సారీ చెప్తావు కానీ ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోవు. ఈ పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపము కాదు. ఒకవేళ నీకు మళ్ళీ మీకు క్వశ్చన్ రైజ్ అవుతుంది, కానీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కదా, నేను వాళ్ళకి సారీ చెప్పాను కానీ అంటే ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ యూ ట్రై. అప్పటికీ వాళ్ళు నీతో సంబంధం పెట్టుకోకుండా ఉంటే దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. బికాస్ నువ్వు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. కనిపించినప్పుడు వందనాలు చెప్తున్నావు, లేకపోతే రోజు తీసుకెళ్ళి కాఫీ ఇస్తున్నావు, రిజెక్ట్ చేస్తున్నారు, భోజనం పెడుతున్నావు, రిజెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, నువ్వు చేస్తున్నావు. సో ఇక్కడ మన ఆ పశ్చాత్తాపము అనేది, మన ఫర్గివ్నెస్, మన సారీ అనేది ఎలా ఉండాలంటే ఒక లవ్డ్ వన్స్ని ప్రేమించినట్లుగా ఎదుటి వారిని కూడా, నీ శత్రువుని కూడా ప్రేమించగలిగిన హార్ట్ అనేది, అంటే సంబంధము పెట్టుకోగలిగిన పశ్చాత్తాపం మనలో రావాలి. చాలాసార్లు మన క్షమాపణ వాళ్ళతో పరలోకం కోసం పెట్టుకుంటారు, క్షమాపణ అడుగుతారు, కానీ వారితో సంబంధాన్ని కంటిన్యూ చేయలేకపోతారు. ఇలా అన్నానని యూత్ వెళ్ళిపోయి మీరు అంతకుముందు ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఐఎమ్ సారీ అని చెప్పేసేసి మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పి సంబంధం పెట్టుకోకండి. అర్థమైందా? ఎలాంటి వాటి కోసం కాదు నేను చెప్పేది. ఇక్కడ అందరూ అసలు యూత్ కూర్చున్నారు కదా, అలాంటి సంబంధాలు పెట్టుకోమన్నారా ఆంటీ, సారీ చెప్పమన్నారు, అప్పుడెప్పుడో పాపంలో ప్రామిస్ చేసాము, ఆ ప్రామిస్ని మళ్ళీ నేను రీప్రామిస్ చేస్తాను అని తలంచకండి. అది కాదు నేను చెప్పేది. అర్థమైందా? అది
స్పిరిచువల్ రిలేషన్షిప్స్లో, చర్చ్లో ఉన్న రిలేషన్షిప్స్లో, మళ్ళీ చర్చ్లో లవ్ చేస్తే వాళ్ళకి కాదు చెప్పేది, అర్థమవుతుందా? ఇలాంటివన్నీ సిన్కి అలానే స్పిరిచువాలిటీకి ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకొని మనము మన రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేయాలి. పాపంలో నువ్వు ఎంత నిబంధన చేసినా, ఎన్ని ప్రామిసులు చేసినా, అవన్నీ పాపముతో చేసిన నిబంధనను కంటిన్యూ చేయకూడదు. అర్థమైందా? పాపముతో చేసిన నిబంధన, పాపములో చేసిన నిబంధనను కంటిన్యూ చేయకూడదు. ఇది మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని దేవునితో నిబంధన, దేవుని బిడ్డలతో నిబంధన, స్పిరిచువల్గా మనము హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే మన నిబంధనను కొనసాగించాలి. లేదా అంతకుముందు నిబంధన లేకపోతే నిబంధన చేసుకోవాలి. ఆ సంబంధం పెట్టుకోకపోతే సంబంధాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఈ శిష్యుడిగా ఉన్న యూదా ఇస్కరియోతు ప్రభుతో సంబంధాన్ని తెంపుకున్నాడు, పశ్చాత్తాపడినట్లుగా ఉన్నాడు. కానీ ఆ పశ్చాత్తాపం ట్రూ కాదు. ఒకవేళ ట్రూ రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ప్రభుతో రిలేషన్షిప్లోకి వెళ్ళేవాడు, కానీ తను ఉరిపెట్టుకొని చనిపోయేవాడు కాదు. కాబట్టి ఇక్కడ అదే శిష్యుడిగా, అలానే శిష్యుడిగా ఉంటున్న పేతురుని మనం చూసినట్లయితే తన పశ్చాత్తాపము అది ట్రూ రిలేషన్షిప్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి అది ఉపయోగపడినట్లుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆ పీటర్ కంప్లీట్గా తను ఫెయిల్ అయిపోయినప్పటికీ తను ఫర్గివ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఫర్గివ్నెస్ని ప్రభువు ఎలాగ తను క్షమించారు అనే దానిని ఎలా పశ్చాత్తాపడగలిగాడు అనే ఈ రెండు రిలేషన్షిప్స్ వాళ్ళ మధ్యలో మనం చూస్తూ ఉంటాము. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు తన్ని స్ట్రెంగ్తన్ చేశారు. రెస్టరేషన్ అంటే ఏదైతే పోయిందో, ఏదైతే కోల్పోయాడో, ఏ సంబంధాన్ని అయితే కోల్పోయాడో మరలా తిరిగి ఆ సంబంధాన్ని దేవునితో తను కంటిన్యూ చేయగలిగాడు. కాబట్టి మనకు ఒక యోగ్యత ఉండాలి. ఏంటి ఆ యోగ్యత? ఆయనతో రిలేషన్షిప్లోకి ఉండాలంటే మన పాపము, మన గత జీవితము, మన పాప జీవితము విషయమై పశ్చాత్తాపము కలిగినప్పుడు అప్పుడు ఆయనతో మనం ఒక రిలేషన్షిప్లోనికి వెళ్తాం. అదే యోగ్యత. అటు యోగ్యతను మనం సంపాదించుకోవాలి. అలాగే దానిలో మనకి కొంచెము సందేహాలు వస్తాయి. నిస్సందేహముగా God is so big, so great, and God's heart is so big. He can forgive us. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన నిన్ను ఫర్గివ్ చేస్తారు అనే నమ్మకం నీకు ఉండాలి. చాలామంది ప్రభా క్షమించు అన్న తర్వాత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. దేవుడు నన్ను క్షమించాడంటారా? ఇలాంటి వ్యక్తిని క్షమిస్తారా? దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడంటారా? దేవుడు నాకు దూరంగా ఉన్నాడంటారా? అరే నేనేంటి ఇట్లా అయిపోయాను అని చెప్పి వాళ్ళకి ఒక సందేహము కలుగుతుంది, నమ్మిక ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా ఫర్గివ్ చేస్తారండి. ఎంత ఘోర పాపివైనా ఫర్గివ్ చేస్తారు. అసలు ఏమాత్రం కొంచెము కూడా మంచి లేకపోయినా హార్ట్ఫుల్గా ఫర్గివ్నెస్ కోసం నువ్వు ఎదురు చూస్తే ఆయన ఫర్గివ్ చేస్తారు. ఐ నీడ్ గాడ్ అని అనుకుంటే చాలు, ఆయన నీ దగ్గరికి వస్తారు. నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు నానా అన్నావనుకో, ఆయన నీ దగ్గరికి వచ్చేసి ఆయన తీసుకొని ఎంత మురికిగా ఉన్నా ఆంతంగా నిన్ను పట్టుకొని నిన్ను ఓదార్చడానికి, ఆదరించడానికి, కంఫర్ట్ చేయడానికి, నీ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొని రావడానికి, నిన్ను కడగడానికి, నీ మలినాలన్నీ తీసివేయడానికి, నీలో ఆయన కృపను నింపడానికి, ఆయనలాగా నువ్వు వాడబడడానికి ఆయన మనల్ని లేవనెత్తుతారు. కాబట్టి నిస్సందేహముగా ఎక్కడ సందేహించకుండా మీరు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫర్గివ్ చేస్తారు అని మీరు నమ్మడము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టును భూమిలో నాటామనుకోండి, ఒక విత్తనాన్నో లేకపోతే ఒక మొక్కనో,
నిస్సి వినాలి. ఒక మొక్కను ఇలా భూమిలో నాటామనుకోండి, నాటిన తర్వాత ఆ భూమి సందేహిస్తుందా? ఆ చెట్టు వేళ్ళను లోపలికి తన్నుకోవడానికి? చెట్టు ఏమన్నా సందేహిస్తుందా? ఈ భూమి నన్ను నా వేళ్ళని లోపలికి పోనిస్తుందో పోనివ్వదో అని ఏమన్నా సందేహిస్తుందా? ఏమి లేదు. అది హ్యాపీగా ఆ ఎర్త్, ప్లాంట్ 2 అలాగా అయిపోయి, అసలు ఒక్కొక్క చెట్టును తొలగించాలంటే ఎంత కష్టమండి. ఆ రూట్స్ ఎంత డీప్ వెళ్ళిపోతాయో, ఆ రూట్స్ ఎంత స్ప్రెడ్ అయిపోతాయో. అందుకని కొన్ని కొన్ని చెట్లను మన ఇంటి చుట్టూ వేయొద్దు అని చెప్తారు. ఎందుకంటే ఎంత కాంక్రీట్ వేసి నువ్వు బిల్డింగ్ వేసినా కానీ ఆ చెట్టు యొక్క వేరులు ఆ కాంక్రీట్, ఆ ఐరన్ని, ఆ సిమెంట్ని కూడా తోసుకొని బిల్డింగ్ని చీల్చేసి అవి ఏమైపోతాయి, లోపలికి తన్నేసుకుంటాయి. సో దేవునితో రిలేషన్షిప్ అనేది మనకి ఎలా ఉండాలంటే, ఆ యొక్క చెట్లు ఎలాగా, వేప చెట్లు, మన బిల్డింగ్ పక్కన వేప చెట్టు అన్నయ్య పెద్ద చెప్తారు, దాన్ని తీసేయి అక్కడ నువ్వు, బిల్డింగ్ అంతా కూల్చేస్తుంది అది అని చెప్తా ఉంటారు. ఇంకా నేను తీసేయాలి. సో అవి ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళిపోయి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలాగా లోపలికి గ్రౌండ్కి లేదా భూమికి ఆ చెట్టుకు ఉన్న అనుబంధం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలుసా? బిల్డింగ్ లాంటి కాంక్రీట్స్ అడ్డొచ్చినా వాటిని పక్కకు నెట్టేసి ఆ చెట్టు ఆ భూమిలో అలా నాటుకొని పోతుంది. అలానే మనకి కాంక్రీట్ లాంటి మనుషులు కానీ, లేకపోతే సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, ఎలాంటి సమస్యలు మనకు వచ్చినా ఆ సమస్యలను కూడా కాళ్ళ తన్నేసేసి మనము క్రీస్తులో వేరు పారేవారుగా ఉండాలి. క్రీస్తులో వేరు పారేవారుగా మనం ఉండాలి. ఈ దినాలలో క్రీస్తులో వేరు పారేవారుగా మనం ఉండలేకపోతూ ఉన్నాం కదా. మన రిలేషన్షిప్ క్రైస్తుతో మీరు ఆలోచించండి, అంత స్ట్రాంగ్గా ఉందా? ఒక చిన్న సమస్య వస్తే మనము అయిపోయింది, మన భక్తి అయిపోయింది కదా. చిన్న ప్రాబ్లం వస్తే, చిన్న అప్పు వస్తే, లేదా చిన్న అమ్మాయి వస్తే, చిన్న అబ్బాయి వస్తే, లేకపోతే ఎవరైనా ఒక చిన్న మాట అంటే అయిపోయింది, మాటతోనే అయిపోతుంది మనది. ఇంకా వేరు తన్నిన వారుగా మనం ఎక్కడున్నామో ఆలోచించండి. సో క్రీస్తులో అలా వేరు తన్నేవారు, వేరు పారిన వారుగా స్ట్రాంగ్గా మనం ఉండాలి. అదే ఆయనతో ఉన్న రిలేషన్షిప్. అంత స్ట్రాంగ్గా లేకపోతే మనము పరిపూర్ణులం అవడం కష్టమైపోతాము. ఇక్కడ పేతురు దుడుకుడు పేతురుగానే ఉన్నాడు. స్టార్టింగ్ అంతే ఉంటారు. నువ్వు పడిపోతున్నావు, ఇట్స్ ఓకే. చిన్నపిల్లలు, అప్పుడప్పుడే నడిచే పిల్లలు తప్పటడుగులు వేస్తారు. మన లైఫ్లో తప్పటడుగులు లైఫ్ ఉంటుంది. ప్రభువుకు దూరం అయిపోతూ దగ్గరికి వస్తూ, మళ్ళీ దూరం అయిపోతూ దగ్గరికి వస్తూ ఉన్న సంబంధాలు ఉంటాయి. బట్ నాట్ ఫర్ ఎవర్, నాట్ ఫర్ ఎవర్. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత బిడ్డలు స్ట్రాంగ్గా ఉంటారు, పడకుండా నడుస్తారు, కాళ్ళు జారకుండా ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. ద వెరీ స్ట్రాంగ్. మన లైఫ్లో కూడా వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. క్రీస్తుతో ఉన్న మన సంబంధము అంత స్ట్రాంగ్గా ఉండాలి అని మనము ఈ దినాల్లో మ్యారేజ్ విషయంలో చూస్తే, ఒకప్పుడు మ్యారేజ్కి చాలా వాల్యూ ఉండేది. ఒకటే రిలేషన్షిప్ ఉండేది, ఇంకా వేరే రిలేషన్షిప్స్ ఉండేవి కాదు. ఆ పెళ్ళి ప్రమాణాలు చేశారంటే ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి, ఇంకా చావుతో తప్ప ఈ ప్రమాణాలు వారిని దేని నుండి ఎడబాపేవి కాదు. రూతు తన అత్తతో నిబంధన చేసుకున్నట్లుగా. మరి ఈ దినాలలో అయితే ఆ ప్రామిసెస్ అనేవి చాలా వీక్ అయిపోయినాయి. అస్సలు ఇప్పుడు అలాంటి ప్రామిసెస్ ఏమి కనిపించట్లా మనకి. కానీ ఇక్కడ మనం చూస్తే క్రీస్తుతో మన ప్రామిస్ ఎలా ఉండాలంటే, ఆ ఓల్డెన్ డేస్లో కనుక వధువు వరువుడు ఎలాంటి ప్రామిస్ చేసుకొని మరణము వరకు ఎడబాయకుండా ఎలా ఉంటున్నారో, ఫిజికల్గా స్పిరిచువల్గా కూడా మనము అలాంటి స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగి ఉండాలి. వీక్ మైండ్ అయిపోతుంది. అపవాది మనుషులను చాలా వీక్గా చేసేస్తున్నాడు, చాలా బలహీనపరిచేస్తూ ఉన్నాడు. నేను నిన్న గ్రేస్ అక్క నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం.
మాట్లాడుకుంటూ ఉంటే ఇవే అనుకున్నాం. అసలు ప్రభువులో స్థిరంగా ఉండడానికి ఛాన్సెస్ లేకుండా అపవాది మనుషులను, సొసైటీని, సమాజమును అలాగా కంప్లీట్‌గా ఎలా అంటే ఇలా నొక్కుకుంటా తెచ్చేసి మనల్ని ఇక్కడ ఇరకాటంలో పెట్టింది. ఇటు వెళ్దామన్నా లేదు, ఇటు వెళ్దామన్నా లేదు, ఇటు వెళ్దామన్నా లేదు, ఇటు వద్దామన్నా లేదు. వాక్యానికి విరుద్ధముగా ఆ యొక్క సిస్టమ్‌ని అపవాది పెట్టేసి వరల్డ్‌లో మనల్ని ఇరికించేశాడు. అరే వాక్యం చదువుతుంటే అనిపిస్తుంది ఇలా కదా ఉండాల్సింది, కానీ అలా ఉండట్లా. అలా ఉండలేకుండా ఉన్నాము. అక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది దానికి. నేను అక్క జర్మనీ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారంట, ఎంతమంది పిల్లలమ్మా మీకు అని అడిగితే 2 అందంట. అందరూ నవ్వుతున్నారంట. 2 పిల్లలా? ఎందుకు 2 పిల్లలు? యూ షుడ్ హ్యావ్ మోర్ చిల్డ్రన్ బైబిల్ ప్రకారం. 2 పిల్లలే ఎందుకున్నారు నీకు అని అడిగారంట. అడిగితే అక్కడ నాకు 2 సెక్షన్ జరిగినాయి, ఆపరేషన్ జరిగింది. అప్పుడు డాక్టర్ చెప్పారు ఇంకా 3 అవకాశం ఉండదమ్మా అని చెప్పి ఆపరేషన్ చేశారంటే నవ్వుతున్నారంట. అదేంటి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ అయినా మళ్ళీ పిల్లల్ని కనాలి, మళ్ళీ నార్మల్ డెలివరీస్ అవుతాయి, ఆపరేషన్ అవ్వకుండా డెలివరీస్ అవుతాయి. ఫస్ట్ ఆపరేషన్ చేయకూడదు, ఒకవేళ ఇన్ కేస్ చేసినా మళ్ళీ పిల్లల్ని కనొచ్చు అని వాళ్ళు నవ్వుతున్నారట. మనకి ఆ డాక్టర్స్ చెప్పేటప్పుడు అమ్మో నాకేమన్నా అయిపోతుందేమో, సో నేను ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకెంతమంది పిల్లల్ని నేను పోషించలేను, నాకు వద్దు, ఇన్ని ఫీజులా నేను కట్టలేను, ఈ చదువులా నేను చదివించలేను, ఈ పరిస్థితిలా నా వల్ల కావు, అలాంటి టైట్లోకి తీసుకొచ్చేసి మనల్ని అపవాది వదిలేసింది. ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుదామా అంటే బ్రతకలేకపోతున్నాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ప్రతి విషయము అంతే. అప్పు చేయకూడదు అని ఉంటుంది, మన చుట్టూ అప్పులే ఉంటాయి. ఇది వాక్యానుసారమా కాదా? మరి ఎందుకు మనం అప్పులు చేస్తున్నాం? వాక్యం తెలుసా తెలీదా? తెలుసు, మళ్ళీ ఎందుకు చేస్తున్నాం? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆ సమాజ వరవడిలో కొట్టుకుపోవాలి అంటే మనం దాని గుండా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం శాంసన్ నీ కూతురు చదువుకోవట్లేదా? అరే అందరు పిల్లలు ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఏంటి నీ పిల్ల డైమండ్స్ అయ్యేదమ్మా, కాల్ హర్. అందరూ ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఏంటి నీ పిల్ల చదవట్లేదా అంటే మన మనసు ఎలా ఉంటుంది? చివుక్కుమంటది. అయ్యో పొరపాటు చేసేనేమో చదివించకుండా. ఏంటి ఈ స్కూల్లోనా, ఈ కాలేజీలోనా అనగానే మన మనసు చివుక్కుమంటది. అరే ఇంత చిన్న మాటకే మనము ప్రభువు నుండి తొలగిపోయేలాగుంటే, వాక్యములో వేరు పారకుండా లోకములో వేరు పారినట్లుగా ఉంటే ఎవరేం చేయగలరండి? అపవాది మనల్ని ఎంత ఇరకాటంలో పెట్టేస్తుందో చెప్పడానికి వీలు లేదు. నా మటుకు నేను ఎన్నోసార్లు అనుకుంటే ఏంటి ఈ పరిస్థితులు, వాక్యం చదువుతుంటేనేమో ఎలాగ గుచ్చేస్తుంది, పరిస్థితులు చూస్తేనేమో దానికి తారుమారుగా కనిపిస్తాయి. వాట్ ఈస్ దిస్? పాపం చేయట్లేదు, పాపం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ క్రీస్తులో వేరు పారే స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆలోచించండి, ప్రార్థించండి. ఎన్నో పరిస్థితుల్లో మనం కూరుకొని పోయి ఉన్నాము. ఆ పరిస్థితులలో కూడా, అలాంటి ఇరకాటంలో కూడా ప్రభువులో వేరు తన్నేవారుగా, ప్రభువు కొరకు నిలబడేవారిగా, సమాజము ఏమనుకుంటున్న కాంక్రీట్ లాంటి ఆ బిల్డింగ్స్ మనకు అడ్డు వస్తున్నా వాటిని కూడా చీల్చుకొని వెళ్ళి భూమిలో వేరు తన్నుకున్నంతగా క్రీస్తులో వేరు తన్నే ఒక చక్కని ఫలాలిచ్చే ఒక వృక్ష ఫలముగా మనం ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. మీరు ఆలోచించండి, ప్రార్థన చేయండి.
ప్రభువుని వేడుకొనండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పేతురు జీవితంలో మనం చూస్తే ఆయన ఏమయ్యారు, చివరికి స్థిరపడి బండ నీ మీద నా సంఘాన్ని కడతాను. చూసారా ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్, వీక్ రిలేషన్షిప్లో నుంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్లోకి వచ్చారు. అలా మన జీవితంలో ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్లోకి మనం రావాలి. ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్లోకి మనం రావాలి, స్థిరపడాలి, వేరు తన్నాలి, బలపడాలి. ఇనిషియల్గా పడడం లేవడం అనేది ఉంటుంది, బట్ అక్కడ నిరుత్సాహం రానివ్వద్దు. అలానే చెంచలులుగా మీరు కంటిన్యూ అవ్వద్దు. లేటర్ ఆన్ అదే పేతురుని ప్రభు ఏం చేశారు, బలపరిచారు. అదే పేతురుని స్థిరపరిచి నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. మళ్ళీ తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత మళ్ళీ వల పట్టుకొని అంతకాలం పారేసిన వల దొరికేస్తుంది మనోడికి. పారేసాడో పక్కన దాచాడో మనకు తెలీదు. పక్కన ఎక్కడో పెట్టుంటాడు, వదిలేసినట్టుగా కనపడ్డాడు. కానీ ప్రభు దూరం అవ్వగానే, ప్రభువు చనిపోయారు అనగానే మనోడు వెళ్ళి ఆ పాత జాలరి బట్టలు వేసుకొని ఆ వల వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు చేపలు పట్టుకోవడానికి. కానీ ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళి మళ్ళీ చేపలు పట్టించి మళ్ళీ మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పి తను మరలా తీసుకొని వచ్చి, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా, నీకు తెలుసు అంటాడు. మళ్ళీ ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. చూసారా, అలాగా ప్రభువు మరి పేతుర్ని వదలలేదు. అలానే మనల్ని కూడా పేతుర్లాగా దుడుకువారమైన, పేతుర్లాగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నవారమైన, పేతుర్లాగా మనసు కలపని వారమైన మరి ప్రభువు మరలా పేతుర్ని స్థిరపరిచి, మరలా పేతుర్ని బలపరిచి, ఆయనను ఒక బండలాగా చేసి ఆ బండ మీద ఆయన సంఘాన్ని కడతాను అని చెప్పారు. చూసారా, ఏదైనా మన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. మనం ఎంత పాపులమైనా హి నెవర్ క్యాస్ట్ అవే, మనల్ని తోసివేయరు. అలానే మనల్ని క్షమిస్తారు, మనల్ని ప్రేమిస్తారు, బలపరుస్తారు, స్థిరపరుస్తారు. ఓకే, కోల్పోయినవన్నీ తిరిగి మనకిస్తారు, కోల్పోయిన నీతిని మనకిస్తారు, కోల్పోయిన ఆ యొక్క వాటెవర్ వాల్యూస్ని మరలా ఆయన తిరిగిస్తారు. కోల్పోయిన నీ ధైర్యాన్ని ఆయన మరలా తిరిగిస్తారు. నీ చంచలత్వంలో నుంచి స్థిరత్వంలోనికి ఆయన మనల్ని నడిపిస్తారు. కాబట్టి మనము స్ట్రాంగ్గా ఉండడానికి, నా స్టూడెంట్ ఒకడు ఉంటాడు, సంజయ్ అని. వాడు యాక్సిడెంట్ అయ్యి చాలా కాలము, వాడు పాపం ఇంటర్మీడియట్ చదువుకుంటూ బండి మీద క్రేజ్, మంచి బండి కొనిచ్చాడు వాళ్ళ నాన్న. ఆ బండి మీద యాక్సిడెంట్ అయ్యి వాడి కాళ్ళు విరిగిపోయి సర్జరీలు చేసి కర్రల మీద నడిచి, ఆడికి అసలే మైండ్ చాలా స్ట్రాంగ్ అనమాట. నాకు స్కూల్లో టఫ్గా అనమాట. ప్రతి టీచర్తో పోట్లాడుతూ ప్రతిసారి ఆఫీస్కి నా దగ్గరికి వచ్చేవాడు. వాడిని ప్రేమించి, వాడిని దగ్గరికి తీసి, వాడిని కౌన్సిల్ చేసి, వాళ్ళ అమ్మ నాన్న సయాక్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ సయాక్స్లో పనిచేసేది, హౌస్ కీపింగ్ లాగా. అప్పటి నుండి వాళ్ళు నాకు తెలుసు. సో వాళ్ళ అమ్మతో ఉన్న రిలేషన్షిప్లో అయ్యో పాపం అనిపించేది. తను ప్రెగ్నెన్సీతో ఉండి ఎంత బకెట్ మోసుకొని అవి తొడవడానికి వెళ్తూ ఉంటే, హాస్టల్ అవి చూసి తొడవడానికి వెళ్తుంటే పాపం అనిపించి అప్పుడప్పుడు ఆమెను తీసుకొచ్చి కొంచెం టీయో కాఫీయో ఇచ్చి కబుర్లు చెప్పి పంపించేదాన్ని. అప్పటి నుండి ఉన్న రిలేషన్షిప్. వాళ్ళ పిల్లల్ని నా దగ్గర, 3 పిల్లలు నా దగ్గర చదివారు. వాళ్ళు ఫీజులు కట్టకపోయినా, కొంచెం ఫీజులు కట్టినా, ఇప్పటికీ 3 ఫీజులు పెండింగ్ ఉన్నాయి నాకు. ఇప్పుడు ఆడు డిగ్రీ కూడా అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నాడు. అయినా వాళ్ళని ఎంత టఫ్గా అయినా ఫీజు కట్టకపోయినా అని తోసేయకుండా అండ్ అలా 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 పైకి తీసుకుంటా వచ్చాను. వాడు యాక్సిడెంట్ అయ్యింది, పాపము ఫోన్ చేసి వాడిని బలపరిచాము. ఇప్పుడు వాడు ఎలా అంటే అంతా విరిగిపోయి ఆపరేషన్లు అయిపోయి ఆ కాలు ఎందుకు పనికిరాదు అన్నా కానీ వాడిప్పుడు జిమ్లో ఉండి, జిమ్ ట్రైనర్గా ఉండి, అసలు వాడు
ఆ కాళ్ళతో ఆ వెయిట్ని పుష్ చేస్తాం చూస్తే అది విరిగిపోయిన కాలేనా? ఆడు స్టేటస్లు పెట్టుకుంటాడు. ఆ ఫొటోస్ చూసి అరే ఇది విరిగిపోయిన కాలేనా? ఎవ్వరూ తొయ్యలేనంత బరువుని వాడు కాళ్ళతో పుష్ చేస్తూ ఉంటాడు. విరిగిపోయిన కాళ్ళు, ఆపరేషన్ అయిన కాళ్ళు. అరే నాకు ఆపరేషన్ అయ్యింది, విరిగిపోయినాయి, అరే నేను ఎలా అయిపోయాను అని అనుకోలే తను. ఆ కాళ్ళతోనే ఈరోజు ఎంతో స్ట్రాంగ్గా, ఆ కాళ్ళతోనే ఎంతో తను అడుగులు ముందుకు వేసేవాడుగా తను ఉన్నాడు. పడిపోయావా, విరిగిపోయావా, మొక్కలైపోయావా, ఇట్స్ ఓకే, బట్ యూ క్యాన్ బీ స్ట్రాంగ్. కొంచెం 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 ఎక్సర్సైజ్ చేసి తనంత వెయిట్ని ఇప్పుడు పుష్ చేయగలుగుతూ ఉన్నాడు ప్రజెంట్. ఇక్కడ ఒక పెద్ద స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా చేస్తూ, టాప్ స్కూల్ బెంగళూరు లెగసీ స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా చేస్తూ ఉన్నాడు. నా స్టూడెంట్ అయ్యుండి అదైందా, జిమ్ ట్రైనర్గా ఉన్నాడు. ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. నాకు బ్యాక్ పెయిన్ వస్తే కూడా నా దగ్గరికి వచ్చి మ్యామ్ ఇలాంటి ఎక్సర్సైజులు చేయిస్తాను, ఇది చేయండి, ఇలా చేయండి అని చెప్పి నాకు కొంత బ్యాక్ పెయిన్ తగ్గడానికి కొంత సపోర్టు చేశాడు. ఇట్లా చూడండి, విరిగిపోయింది కానీ విరిగిపోయిన దాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు మామూలు కాళ్ళ వాళ్ళ కంటే కూడా తన కాలు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో తెలుసా? అలాగా మనం విరిగిపోయామని కృంగిపోయేవారు ఉంటారు. ఫ్రాక్చర్ అయిపోయింది నా ఎవరన్నా నా కాలు ఇరిగిందండి, ఇది ఇంకా నొప్పి వస్తుందండి, చిన్నప్పుడు పడ్డానండి అది ఇంకా నొప్పి వస్తుందండి, చిన్నప్పుడు ఎప్పుడో అట్లా అయ్యిందండి ఇప్పుడు కూడా అట్లానే ఉందండి. మరి వీడికి ఎందుకు అలా లేదు, నీకెందుకు అలా ఉంది? ఎప్పుడో ఆపరేషన్ అయిపోద్ది, ఇప్పుడు ఆపరేషన్ అయిందండి, నాకు చాలా ఆపరేషన్లు అయినాయండి, నేను చేయలేనండి. సాకులు ఇవన్నీ మన భాషలో చెప్పాలి అంటే. నో, ఈవెన్ స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ మనకి ఎంత డ్యామేజ్ అయినా మరలా మొదటి కంటే ఎక్కువ శక్తి మనలోకి వస్తుంది. బిలీవ్ ఇట్, నమ్మండి. నీ బలహీనతలో బలాన్ని ఇచ్చేవాడు నీ పక్షంగా ఉన్నాడు. మన బాడీలోని దేవుడు ఏం పెట్టాడో తెలుసా? మందులతో కాకుండా మనకి మన బాడీ మనల్ని రిపేర్ చేయగలిగిన ఆ గొప్ప శక్తిని దేవుడు మన బాడీలోనే పెట్టారు. ఇట్స్ ట్రూ. మనకే నమ్మిక లేక పరుగులెత్తుతూ ఉంటాము అక్కడికి ఇక్కడికి. అలా అని మిమ్మల్ని మందులు వేసుకోవద్దని చెప్పట్లేదు సుమా, బట్ దట్ ఈస్ ట్రూ. మన బాడీ అది ఓన్గా ఎంత ఎంత ఎలాంటి దెబ్బలు తగిలినా ఇట్ రిపేర్స్. మరలా దాన్ని స్ట్రాంగ్గా చేయగలిగినటువంటి, రిపేర్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన బాడీలోనే ప్రభు మనకి పెట్టారు. ఇక్కడ ఆ సంజయ్ అన్న కురవాడు ఎంత విరిగిపోయి, మనకి ఎలా కడతారు, పుత్తూరు కట్టు అంటారు. ఏం చేస్తారు, ఇక్కడ ఒక కర్ర మొక్కేస్తారు, ఇంకో కర్ర వేస్తారు, 4-5 కర్రలు పెట్టి గట్టిగా చుడతారు కదా. ఇప్పుడు సిమెంట్ కట్లు వచ్చినాయి, అలాగ కదపకుండా పెట్టేసేసి అది అతుక్కునే వరకు, అది విరిగిపోయింది అతుక్కునే వరకు దాన్ని అలాగ జాగ్రత్తగా చూసి ఆ తర్వాత నార్మల్గా అయిపోతావు. స్పిరిచువల్గా కూడా పేతురు కూడా అలానే విరిగిపోయాడు. ప్రభుతో రిలేషన్షిప్ తెగిపోయింది. తెగిపోయిన రిలేషన్షిప్ని ప్రభువు మరలా కర్రలేసి కట్టినట్టుగా కట్టి తన్నే స్థిరపరిచి తనని స్ట్రాంగ్గా చేసి తన మీద మరలా సంఘాన్ని కట్టాడు. తనే వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఒక్క ప్రసంగానికి ఇప్పుడు ఎవరు మారుతున్నారండి? 3,000 మంది ఒక్క ప్రసంగానికి మారుతున్నారు ఎవరైనా? ఒక్క ప్రసంగానికి 3,000 మంది అలాగ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు అంటే ఇమాజిన్ ఎంత పవర్ చూడండి, ఎంత దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయో చూడండి. మనమే వీక్గా ఉండడాన్ని బట్టి ఏమీ చేయలేకపోతాం. నేను ఇలాంటి వ్యక్తిని కదా, నాలో ఇలా ఉంది కదా, నేనే బలహీనంగా ఉన్నాను కదా, ఏం చేస్తాను, ఇంకింతేలే నా లైఫ్, ఇంతేలే, ఇంకా నా జీవితం అయిపోయిందిలే. నో 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 నో, నీ జీవితం అవ్వలేదు.
నీ జీవితం అవ్వలేదు, అసలు నువ్వు ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు, ఇప్పుడు మొదలు పెడదామా, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా, ఇప్పుడు పరిగెత్తుదామా, ఇప్పుడు మొదలు పెడదామా, ఆలోచించండి. రెస్టరేషన్ ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. మరలా కోల్పోయినదంతా తిరిగి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి గాడ్స్ గ్రేస్ అనేది, దేవుని యొక్క కృప, అది మనల్ని మన యొక్క హ్యూమన్ మిస్టేక్స్ని అది రిపేర్ చేస్తుంది, అది రెన్యూ చేస్తుంది. దేవుని కృప మన మిస్టేక్స్ని, మన డ్యామేజెస్ని, మన విరిగిపోయిన స్థితి, తొలగిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, ఏ రకంగా నువ్వు ఉన్నా దాన్ని రిపేర్ చేయడానికి దేవుని కృప మనకు తోడుగా ఉంది. సో గాడ్స్ గ్రేస్ ఆల్వేస్ రిపేర్ అవర్ డ్యామేజెస్. And not only repair, it gives new strength, renew our strength. క్రొత్త శక్తిని, క్రొత్త బలాన్ని, క్రొత్త ఆత్మని మనకిచ్చి ఎప్పుడూ ఇంతకుముందు చెయ్యలేని, దేవునితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చెయ్యలేని కూడా, దేవునితో ఉన్న రిలేషన్షిప్ పోగొట్టుకొని తిరిగి దేవునితో సమాధాన పడిన తర్వాత చెయ్యగలవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పేతురు. కాబట్టి పీటర్ లాగా మరలా ప్రభు కొరకు వాడబడే ఆ స్టేజ్లో మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, సమయం అయిపోయింది. దేవుని కృప మనల్ని రిపేర్ చేసి మనల్ని రెన్యూ చేయగలదు. కాబట్టి ఆయన కృప కొరకు వేడుకుందామా, ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.